హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తెలుగు ప్రజలకి ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ బీట్ బాక్సింగ్ అనే ఒక కళ ఉంటుంది. దీంట్లో ఆర్టిస్టులు కూడా ఉంటారు అని బీట్ బాక్స్ని తెలుగు ప్రజలకి పరిచయం చేసిన ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. దీక్షిత్ అతని పేరు. సో ఒక 6 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్ బ్యాక్ నేను ఒక టీవీ ప్రోగ్రాంలో ఇతన్ని చూశాను అనమాట. సో అప్పటి నుండి వెయిట్ చేస్తున్నా ఇతన్ని ఎప్పటికైనా ఎన్ని రోజులకైనా నా త్రూ ఇంకా కొంతమంది ప్రజలకి పరిచయం చేయాలి. అసలు అతను ఈ కళ ఎట్లా నేర్చుకున్నాడు, ఈ బీట్ బాక్సింగ్ అనేది నేర్చుకోవాలని నాకు ఎందుకు అనిపించింది అనేది ఒకసారి దీక్షిత్ ఉన్నారు మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఫస్ట్ నాకున్న డౌట్ ఏంటంటే అసలు మీరు జనరల్గా అంటూ ఉంటారు కదా ఏమైనా స్పీకర్లు మింగేశారా అని చెప్పి, అట్లా ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మీరు తినేసి ఉంటారా చిన్నప్పుడు? అట్లేం లేదు బ్రో. యాక్చువల్లీ నేను ఇది 10th అయిపోయిన తర్వాత అంటే 10th మేము భాష్యం మా స్కూల్ అంటే స్కూల్ భాష్యం దిల్షనర్లో ఓకే అంతే మా ఫ్రెండ్స్ అందరు కూడా మేము బెంచెస్ మీద అంతే తెలుసు కదా ఇప్పుడు బెంచెస్ మీద మన బ్యాండ్ కొడుతుంటాము, మొత్తం మహారాష్ట్ర బ్యాండ్, తీన్మార్ బ్యాండ్ అట్లా ఇట్లా కొడుతుంటాం. సో అట్లా నేను బ్యాండ్ మీద చాలా ఇంట్రెస్టింగ్, మ్యూజిక్ అంటే ఇంట్రెస్టింగ్ ఉండే. ఓకే ఓకే చిన్నప్పటి నుంచి కూడా నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండే. చిన్నప్పటిలో వేరే ఆర్ట్ ఉంటుండే, లైక్ డ్యాన్స్ ఉండే ఎక్కువ ఫుల్. ఆ తర్వాత మ్యూజిక్ వచ్చేసింది. సో అట్లా చేస్తూ 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 ఈవెన్ మా ఫాదర్ కూడా ఇట్లా మిమిక్రీ టైప్ బీట్స్ చేస్తుంటూ ఉంటాడు. ఓకే. సో అట్లా నేను కూడా ఇమిటేట్ చేస్తుండే. నాకు తెలియదు ఏంది ఇదేమంటారు దీన్ని, సో అండ్ సో బీట్ బాక్స్ అంటారు, అది ఇది అని తెలియదు. మా ఫ్రెండ్ చెప్పిండు, కొలీగ్స్ ఉంటారు కదా ఇంటర్లో, చెప్పిండు సో అండ్ సో ఇదే దీన్ని బీట్ బాక్స్ అంటారు, సో అండ్ సో అది ఇది అని. సో అప్పుడు నేను సెర్చ్ చేయడము, అరే ఇది చాలా యూనిక్ ఉంది భయ్, అరే ఇట్లా ఎవరు చేయలేరు, ఇప్పటివరకు ఎవరు చేయలే, నేను చూడలే ఎవరిని అసలు. ఇప్పుడు ఏముంది సింగింగ్ అందరు చేస్తారు, ఇప్పుడు ఈ యాక్ట్ ఇప్పుడు ర్యాపర్స్ ఉన్నారు, సింగింగ్ ఉన్నది, అసలు మనం ఇట్లాంటి ఆర్ట్ని చూసినాం అసలు చూడలే బై. ఇప్పుడు కొత్త యూనిక్నే ఎవరైనా చూస్తారనేసి యూనిక్ టాలెంట్ ఉంది అంటే నాకు మ్యూజిక్లో యాక్చువల్ అల్టిమేట్ థింగ్ ఏంటంటే మ్యూజిక్ కంపోజర్ అవ్వాలి అండ్ మ్యూజిక్ కంప్లీట్గా నా సాంగ్స్ తీసి ఆల్బమ్ సాంగ్స్ చేసి, లేకపోతే మూవీస్కి బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ మూవీ సాంగ్స్ చేయడము, మూవీ అనే కాదు లైక్ యూట్యూబ్లో నా ఆల్బమ్ సాంగ్ సింగిల్స్ చేయాలి, కంప్లీట్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, నా సాంగ్స్తోని ఎదుటి మనిషి హార్ట్ కరిగిపోవాలా, ఓకే పాగలైపోవాలి, ఆడు అన్ని మర్చిపోయి టెన్షన్ ఫ్రీ ఉండి కూల్ చిల్ ఎంజాయ్ చేయాలి అనేది నా మెయిన్ గోల్, మెయిన్ కాన్సెప్ట్. సో ఇది అందరికంటే ఫస్ట్ మీకు పేరు తీసుకొచ్చింది అయితే నేను టీవీ షోలో చూసినప్పుడు ఈ తీన్మార్ ఈ బ్యాండ్ మీరు చేయడం వల్ల అది చాలా వైరల్ అయింది వీడియో. అప్పుడు నాకు చాలా బాగా నచ్చింది, ఏంటిది నోట్తో కూడా తీన్మార్ చేస్తున్నాడు అన్నట్టు నాకు అనిపించింది. సో ఈ డిస్కషన్ ఈ మిగతా క్వశ్చన్స్ అన్ని మనం తర్వాత పెట్టుకుందాం, కానీ ఫస్ట్ ఈ బ్యాండ్తో స్టార్ట్ చేద్దాం మనం. తీన్మార్ చలో బ్రో పక్కా నువ్వు. సో తీన్మార్ బ్రో చలో. నేను వైబ్ అవుతున్నా ఇక్కడ మీరు లేస్తుండే. నిజంగా మనం పెళ్ళిలో ఇట్లాంటి ఏరియాస్లో మనం ఎక్కువ వైబ్ అయ్యేది అంటే హైదరాబాద్ తీన్మార్ మెయిన్. ఇంకా సో చాలా వైబ్ అవుతుంటారు. కరెక్ట్. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఎవరైనా కూడా ఒక 3-4 సౌండ్స్ స్టార్టింగ్లో ట్రై చేయలేరు. సో ఫస్ట్ ఏ సౌండ్ ట్రై చేశారు మీరు? ఐడియా ఉందా? అంటే ఇప్పుడు ఎన్నో రోజులు అయిపోయింది బ్రో. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరికైనా చూడు బ్రో, బేసికల్లీ బీట్ బాక్స్లో నాకు ఇక అనే సౌండే ఐ హార్ట్స్ అంటారు దాన్ని. డ్రమ్ కిట్లో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఇప్పుడు కిక్, స్నేర్ అని ఉంటుంది, ఐ హార్ట్స్ ఉంటాయి, అవి కొన్ని సిలబల్స్ ఉంటాయి, అట్లా వేరే వేరే పేర్లు ఉంటాయి. బీట్ బాక్స్లో ఇదే అంటారు, దాంట్లో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఇది హై హార్ట్ అనమాట. అది నేర్చుకుంటే చిన్న థింగ్, అది నేర్చుకున్న తర్వాత కిక్ నేర్చుకోవడానికి ఇబ్బంది అయింది. అది ప్రెషర్తోని చాలా, అది ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఫస్ట్ కొద్దిగా అజీబ్ అనిపిస్తుంటుంది. ఆ తర్వాత ప్రొఫెషనల్ లెవెల్లో అయిపోయిన తర్వాత అంతా అట్లా లైక్ ఫ్రీ ఫ్లో ఉంటుంది మొత్తం. సో ఫస్ట్ నేను ఇది నేర్చుకున్నాను ఇట్లా ఆర్ట్స్ చిన్న చిన్నగా. అప్పుడు నేను ఎప్పుడు ఉండే బ్రో, ఇంటర్ 10th దాటి జస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకో. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి నాకు తెలుసు ఇట్లా ఒక ఆర్ట్ ఉంటుంది, ఇట్లా సో అండ్ సో చేయొచ్చు అని. 10th వరకు మొత్తం డీజేయింగ్, వర్చువల్ డీజే అది ఉంటుండే కదా, మిక్సింగ్ చేస్తుండే, పాటని అది ఇది చేస్తుండే మంచిగా. అది అప్పటికి మంచి స్టఫ్ వస్తుండే బయటికి, అంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉండే.
సో అది హ్యాట్స్ అనేది నేర్చుకున్నాను అనమాట. తర్వాత కిక్ అని, తర్వాత స్నేర్ అని, ఒక్కొక్క దానికి మస్తు రోజులు అవుతుంది నేర్చుకొని ఆ పర్ఫెక్ట్ సౌండింగ్ రావడానికి. అప్పుడు ఒక పిచ్చి ఉండే బ్రో, అంటే అట్లా అది యాక్ట్ చూడంగా నేను ఫిదా అయిపోయినా, అరే ఇది యూనిక్ ఉంది, దీన్ని చేయాలా, ఇది పీపుల్కి చూపించాలి, ఇది చూపిస్తే అట్రాక్ట్ అవుతారు, ఆ స్మైల్ వస్తుంది అని. సో ఎన్ని ఇప్పుడు అంటే ఎట్ ఏ టైం ఎన్ని సౌండ్స్ చేస్తావు బ్రో నువ్వు? ఒక బీట్ ఇస్తుంటే ఎన్ని సౌండ్స్ మిక్స్ అవుతూ వస్తాయి? అంటే బ్రో అంటే చేయొచ్చు బ్రో, బేసికలీ నేను అట్లా లెక్క పెట్టను. ఓకే. అంటే నార్మల్లీ టీవీ షోస్లో చూసి ఉంటే 5 సౌండ్స్ చూపించి కలపడం అట్లాంటివి చేసిన, 4 సౌండ్స్ చూపించి కలపడం చేసిన, అవి 5 సౌండ్స్ అనేది అది బేసిక్ థింగ్. దానికన్నా మించిపోయి కూడా కలిపి ఒకసారి అంటే ఎట్ ఏ టైం అనేది చెప్పవద్దు కానీ కలిపి చేయడం అనేది చెప్పొచ్చు. ఒక సౌండ్ చూపిస్తాము, దాని తర్వాత ఇంకోటి యాడ్ అవుతుంది, తర్వాత ఇంకోటి యాడ్ అవుతుంది, తర్వాత ఇంకోటి యాడ్ అవుతుంది, అది అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఇప్పుడు టీవీ షోస్లో చేసింది అయితే బ్రో 5 సౌండ్స్ టుగెదర్ అని కలిపి చేసింది డీలో చేసిన బ్రో. D14లో మనం పర్ఫార్మెన్స్ ఇచ్చినాం డాన్స్ అండ్ బీట్ బాక్స్ D14లో. అప్పుడు నాది ఒక స్పెషల్ యాక్ట్ ఉండే అనమాట. నేను బీట్ బాక్స్ చేస్తుంటే ఇక్కడ డ్యాన్స్ చేశారు. అదేంటంటే అప్పుడు మనకి జడ్జెస్ అప్రిషియేషన్ చేస్తారు. అప్పుడు నేను ఇది ఒక చేసిన అనమాట. ఈ బీట్ ఏంటంటే లైక్ ఇట్లా 5 సౌండ్స్ ఉంటాయి బ్రో. ఫస్ట్ తర్వాతనేమో ఇది, తర్వాత కిక్. సో ఇప్పుడు అది సో ఇట్లా 5 సౌండ్స్ చూపించి లైక్ ఇంప్రెస్ చేయడం. అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు తెలియని వాళ్ళకి కూడా ఏంటంటే ఒక్కొక్కటి చూపించి చేస్తుండదు, అర్థమవుతుంది జరా. ఇప్పుడు జనరల్ బీట్ బాక్స్ చేస్తే అర్థం కాదు, ఏమేమి కొట్టేస్తుండే టక్ 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 అంటే అర్థం కాదు. సౌండ్ని వాళ్ళకు చెప్పి దాని తర్వాత చేయటం మళ్ళీ అన్ని మిక్స్ చేసి. ఓకే. ఇన్ని వరకు ఇప్పుడు ఇన్ని అంటే ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ అవుతుంది ఫీల్డ్లోకి వచ్చి. ఎన్ని షోస్ చేసి ఉంటారు బ్రో మీరు జనరల్గా? లైవ్ షోస్ అవ్వచ్చు, పర్ఫార్మెన్స్ అవ్వచ్చు. అవును బ్రో, కొన్ని అప్పట్లో స్టార్టింగ్లో నేను ఫేమస్ అవ్వలే, కొన్ని చాలా చిన్న చిన్న స్టేజెస్ మీద కూడా చేసిన. ఇవి అన్నీ లెక్క పెట్టుకుంటే 500 మీద ఏమి ఉండొచ్చు బ్రో. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ 7-8 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏ రోజైతే ఫస్ట్ బీట్ నేర్చుకున్నానో ఒక 2-3 బీట్లు నేర్చుకున్నప్పటి నుంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. అంటే నేను ఇంటర్ ఉండే, నాకు నేర్చుకోవడానికి ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ పర్ఫెక్షన్ అయింది. అప్పుడు బీటెక్ మనం చదువుకుంది బీటెక్లో కాన్సర్ట్లు, ఫెస్ట్లు జబర్దస్త్ అవుతుంటాయి. సో అప్పటి నుంచి నేను స్టేజ్ నా జర్నీ, అసలు నా మ్యూజిక్ జర్నీ స్టేజ్ లైఫ్తోనే స్టార్ట్ అయిపోయింది. డైరెక్ట్ అక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో ఇన్ని ఎపిసోడ్స్ చేసినా కూడా ఒక మీకు మంచి పేర్లు తీసుకొచ్చినాయి, మంచి పేరు తీసుకొచ్చింది కొన్ని మాత్రమే ఉంటాయి. ఇందాక మనం మాట్లాడినట్టు ఈటీవీ అవ్వచ్చు, అట్లాంటి మీకు గుర్తుండిపోయేటి ఏమైనా ఉన్నాయంటే ఏది చెప్తారు? ఒక టాప్ 3లో ఇన్ని ఇయర్స్ జర్నీలో షో చాలా తీసుకొచ్చింది. షో అవ్వచ్చు, లేదంటే మీకు మంచి పేరు తీసుకొచ్చిన ఈవెంట్ ఏదైనా అవ్వచ్చు మీకు గుర్తుండిపోయేది. డన్ బ్రో. ఇందులో ఫస్ట్ థింగ్ ఒకటి ఏంటంటే బ్రో, తెలుగు ప్రజలకి బీట్ బాక్స్ యాక్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఇట్లా పటాస్ అప్పుడు చాలా వైరల్ అవుతుండే. పటాస్ అప్పుడు ఎట్లా చూస్తుండే బ్రో, అందరు కామెడీకి పటాస్లా. నేను ఒక అప్పట్లో ఏదో ఇన్సిడెంట్ అయింది చిన్న పాప మీద, సో అండ్ సో ఇష్యూ జరిగినుండే, దాని పెద్ద కేసు అయిపోయింది చాలా. దాని మీద ఒక అప్పుడు సీను 65 అని ఉండే తను నన్ను ఇంట్రడ్యూస్ చేసిండు అనమాట. బ్రో ఇట్లా లిరిక్స్ రాసిన, నేను ఇట్లా చేద్దాం సంథింగ్ డిఫరెంట్ అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేసిండు. అప్పుడు దానికి ముందే నేను ఫేమస్ అయిపోయినా యూట్యూబ్లో ప్రాంక్స్ తోని. అవును, అప్పుడు ఈ ఫన్ పటాకా ఛానల్ ఫన్ పటాకా ప్రాంక్ ఛానల్ వాళ్ళు మంచిగా సపోర్ట్ చేసినుండే, నన్ను ఎంకరేజ్ చేసినుండే చాలా. తర్వాత ఏమైంది, అప్పుడు నేను టీవీలకి అట్లా మన సీను 65 అనే అతను మనకి ఛాన్స్ అండ్ మంచి అవకాశం ప్రొవైడ్ చేయడం. కానీ
అప్పుడు అది హైలైట్ అయిపోయింది, వైరల్ అయిపోయింది ఎగ్దమ్. అందులో నేను ఒక బేస్ ట్రాక్ అని బీట్ చేసిన, నాది కూడా అది అఫీషియల్ ట్రాక్ బీట్ బాక్స్తో నేనే కంపోజ్ చేసుకొని చేసింది. అది చేసిన, అది హైలైట్ అయిపోయింది. అది ఫుల్ వన్ ఆఫ్ ద ఫస్ట్ నా జర్నీ అనమాట పటాస్ 2000. తీసుకుందాం అది చేయాలా? అది ఓకే బ్రో, లైక్ అది సంథింగ్ సిమిలర్ టు ఎలక్ట్రానిక్ మ్యూజిక్ టైప్ అనిపిస్తుంది అది. ఓకే లైక్ let's drop the bass. Drop it hard like this. సో బ్రో ఇది వేస్ అన్నమాట. అప్పట్లో చాలా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ షార్ట్స్లలో చిన్న ఈ క్లిప్ వరకు కట్ చేసి పెట్టేవాళ్ళు చాలా. అవును బ్రో, చాలా మీమ్ పేజెస్ చెప్తున్నా కదా బ్రో, ప్రతి ఒక్క మీమ్ పేజెస్కి చాలా థ్యాంక్స్ బ్రో. అసలు నేనంటూ తెలుగు పీపుల్కి నేను ఫుల్ పరిచయం అయిందంటే మీమ్ పేజెస్ బ్రో. అట్లా లే బ్రో, అట్లా పటాస్లో నేను టెలికాస్ట్ అయినాను లేదు, మీమ్ పేజెస్ కట్ చేసి అవి ఎంత సపోర్ట్ చేసినాయి అంటే బ్రో, అన్ని ఆల్మోస్ట్ ఆల్ మీమ్ పేజెస్కి చెప్తున్నా బ్రో, చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. మనం పరిచయం అయితే కూడా మనం కూడా పరిచయం అయింది మీమ్ పేజ్లోనే బ్రో. అవును, నేను అప్పుడెప్పుడో విన్నా బ్రో, అప్డేట్ బాబాయ్ అని. చాలా ఇయర్స్ అయింది. ఇవాళ నువ్వు మెసేజ్ చేసేవారికి నేను అంటే బ్రో ఆ రోజు సపోర్ట్ చేసిండు అది ఇది అని. సో సెకండ్ ఇప్పుడు ఒకటి పటాస్లో ఇచ్చాను అన్నారు, సెకండ్ ఇంకొకటి ఏం చెప్తారు మీరు? సెకండ్ అప్పుడు డైరెక్టర్ వచ్చేసి మణికంఠ గారు నాకు ఆ రోజు చూడంగానే ఆయన ఫిదా ఇంప్రెస్ అయిపోయాడు. ఈ టాలెంట్ బీట్ బాక్స్ చేసి వినిపించారా? లే, నేను లైవ్లో చేసిన. ఓకే ఓకే ఓకే. లైవ్ చేయకముందు నేను ఆడ రూమ్స్ ఉంటాయి కదా, ఆయన తెలియదు డైరెక్టర్ సో అండ్ సో ఇదని, ఫ్రెండ్లీ మాట్లాడుకున్నాము. నీ అంటే నేను నార్మల్ టాలెంట్ చేసా, నేను అసలు తెలియదు. ఆ తర్వాత అక్కడ షాక్ అయిపోయాడు. తర్వాత ఓకే ఆయన డిసైడ్ అయిపోయాడు అంటే నాకు ఇంకా పెద్ద ఛాన్స్ ఇచ్చేసాడు బ్రో. నెక్స్ట్ ఈటీవీ వినాయక చవితి స్పెషల్ ఈవెంట్స్ చేస్తారు కదా, చాలా గ్రాండ్గా చేస్తారు, హ్యూజ్ వ్యూవర్షిప్ ఉంటుంది. ఇప్పుడు దసరా చేస్తారు వాళ్ళు, లైక్ దీపావళి ఈవెంట్, పెద్ద పెద్ద స్పెషల్ ఈవెంట్స్ అప్పట్లో. ఇప్పుడు 5 years బ్యాక్ ఎట్లా ఉంటుండే వ్యూవర్షిప్, ఏకదమ్ ఉంటుండే అసలు. సో అప్పుడు నాకు అంత పెద్ద ఛాన్స్, ఫస్ట్లోనే అంత పెద్ద ఛాన్స్ వచ్చేసింది. ఏంది వినాయక చవితి, అవును వాళ్ళు ఇద్దరు గొడవ పడ్డారని రోజా గారు అండ్ నాగబాబు గారు ఉండే అనమాట, మెయిన్ జడ్జెస్ ఉండే, మెయిన్ ఉండేవాళ్ళు. సో వాళ్ళ టీం, నాగబాబు వాళ్ళ టీం ఉండే, అట్లా టీమ్స్తోని అట్లా ఒక సందర్భాలు క్రియేట్ చేసుకొని ఆ షో రన్ అయింది. నేను రోజా టీం ఉండే అన్నమాట, రోజా గారి టీం ఉండే. సో ఏం కాన్సెప్ట్ ఉండే అంటే వన్ మ్యాన్ ఆర్మీ అనమాట. బ్యాండ్ ఉంది, థియరీ బ్యాండ్ ఉండే అండ్ నేను. సో బ్యాండ్తో అన్ని పాడించి అన్ని చేసి ఇచ్చి, ఆ కాన్సెప్ట్ ఏం థీమ్ ఉండే అంటే ఒకటే అబ్బాయి మొత్తం అన్ని చేసేస్తాడు, మేము చేసేస్తాం అన్న కాన్సెప్ట్ లో వాళ్ళు చూపించినారు అనమాట. అట్లా అనమాట వాళ్ళది ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయింది. నెక్స్ట్ నాది అయింది. ఇప్పుడు అది ఇది మీరు ఇప్పుడు ఆ పర్ఫార్మెన్స్ ఒకసారి అక్కడ అవును వాళ్ళిద్దరు గొడవ పడ్డాలో అన్ని చూపించిన బ్రో. ఆల్మోస్ట్ అలా అది పర్టికులర్ నా కోసమే అని చేసిన షో అనమాట, నా కోసమే అన్నట్టు. లైక్ అంతే, స్పెషల్ లో టూ మెయిన్ థీమ్స్ ఉండే బ్రో, బ్యాండ్ అండ్ దెన్ బీట్ బాక్స్. సో దేని కాంపిటీషన్ అన్నట్టు చూపించిండ్రు. ఆ రోజు ఒక హైలైట్ సీన్ అనమాట అప్పట్లో, అది చాలా వైరల్ అయింది. ఇప్పటికి ఎన్ని నెంబర్ ఆఫ్ పీపుల్ అది మళ్ళీ టెలికాస్ట్ చేస్తూనే ఉంటారు ఈటీవీ ప్లస్లో. ఆ స్లాంప్లు పెట్టి మనకు పెడుతూనే ఉంటుండే, అది ఇంకా టెలికాస్ట్ చేస్తారా బాబు అని అనిపించింది రియల్లీ. అదొక ఎవర్ గ్రీన్ నాకు. అవును వాళ్ళిద్దరు గొడవ పడ్డారు అనేది గణేష్ ఈవెంట్ ఎవర్ గ్రీన్. ఒకసారి ఆ ఈవెంట్ లో ఏం చేశారు? ఆ ఈవెంట్ లో ఇంతకు ముందు చేసిన ఇంకా అందులో తీన్మార్ చూపించిన, మర్ఫా చూపించిన. మర్ఫా అంటే ముస్లిం వాళ్ళ సైడ్ కానీ, ఇది హైదరాబాద్కి క్లియర్గా ఫేమస్ అనమాట. హైదరాబాదీ అంటే ఏంది మర్ఫా. సో మర్ఫా బీట్స్ చాలా చూపించిన అనమాట. మర్ఫా అంటే లైక్ మనకి
అది బ్రో. సూపర్. ఓకే. సో దిస్ ఈజ్ మర్ఫా బ్రో. ఈ మర్ఫాకి పిచ్చా ఫ్యాన్స్ బ్రో. మర్ఫాకి తీన్మార్కి యాక్చువల్లీ ఆ తెలుగు వాళ్ళకి రీచ్ అవ్వడానికి కూడా కారణం ఇదే అనుకుంటా బ్రో. ఎందుకంటే వాళ్ళకి ఈ ఫోక్ బీట్సే కావాలి. ఫోక్ బీట్స్ అసలు మన వాళ్ళు వినేదే ఫోక్ చచ్చిపోతారు ఫోక్ అంటే. అదే ఇప్పుడు వాళ్ళకి ఫోకే కావాలి. మనం ఆ ఫోక్లా ఏకదమ్ ఉన్నాం. ఈవెన్ ఆ డ్రమ్ సౌండ్ కూడా ఇంపియదు బాయ్ అట్లా క్లియర్గా ఉంది సేమ్ ఏకదమ్. అంటే మర్ఫాకి ఈవెన్ నేను చేసిన పర్ఫార్మెన్స్ నాకే మస్తు అనిపిస్తుంది. సారీ ఏమొస్తుంది బాయ్, అరే నిజం చెప్తా అసలు మస్తు అనిపిస్తుంది నాకు. మర్ఫా నాది నాకే మస్తు అనిపిస్తుంది. ఇంకా థర్డ్ ఇందాకంటే 2 చెప్పారు కదా. ఇప్పుడు మనకి పటాస్ మెయిన్ వచ్చింది జర్నీ 2019లో అట్లా స్టార్ట్ అయినాం. సారీ 2018లోనే ఇప్పుడు వచ్చింది, అంత గుర్తులేదు. తర్వాత 19లో అవును వాళ్ళిద్దరు కూడా పడ్డారు వచ్చింది. తర్వాత నెక్స్ట్ చాలా గ్యాప్, అప్ డౌన్స్ అయిపోయింది బ్రో. టీవీ ఛాన్సెస్ ఏం రావట్లేవు, ఏమెంత పెద్దగా ఏమి రాలే ఏమి. ఆ తర్వాత షోస్ చేయడమే దాంతో అప్పుడు కూడా చాలా కష్టపడ్డాం బ్రో, చాలా స్ట్రగుల్ అయినాము, చాలా ఇబ్బంది అయింది. తర్వాత మనకి వచ్చింది అదేమంటారు, తర్వాత నేను చేసింది ఏంటంటే శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్ట్ అయింది అప్పుడు. నెక్స్ట్ సెకండ్ ఎపిసోడ్ థర్డ్ ఎపిసోడ్ చేసిన, బట్ అది రీచ్ అవ్వలేదు, రీచ్ రాలేదు. కొన్ని వ్యూ వచ్చింది అంతే. మేబీ అది తెలిసిందో లేదో తెలియదు. అంటే చాయిస్ మంచిదే కానీ మంచి యాక్ట్ చూపించినాము, బట్ రీచ్ అవ్వలేదు. ఆ తర్వాత ఇక ఫుల్ జబర్దస్త్ హిట్ అయింది అని అంటే రీసెంట్లీ మన ఇది చేసినాం, ఏది శ్రీదేవి డ్రామా కంపెనీ మళ్ళనే బ్యాండ్తో చేసిన అనమాట. నాకు సపరేట్ బ్యాండ్ కూడా ఉంది, అంటే జుగల్బంద్ యాక్ట్, వాయిలిన్, బీట్ బాక్స్ అండ్ కీస్. శ్రీదేవి డ్రామా కంపెనీలో మెస్మరైజింగ్ బీట్ బాక్స్ బై దీక్షిత్ DBX అని ఉంటుంది, మనకి సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది యూట్యూబ్లో. అది ఏక్ నంబర్. ఆల్మోస్ట్ ఆల్ 45 to 50 minutes నాన్ స్టాప్ బీట్ బాక్స్ చేసిన బ్రో. నాన్ స్టాప్ 1 hour అనుకో బ్రో. యాక్చువల్లీ 1 hour చేయగలుగుతా నేను. 1 hour మ్యాషప్ సాంగ్స్ అనమాట, కంటిన్యూ మ్యాషప్ ఉంటుంది. మ్యాషప్కి నేను కంటిన్యూ చేసిన. మస్తు అది ఇట్స్ ఏ స్ట్రెయిన్, మస్తు స్ట్రెయిన్ అవుతుంది బ్రో. పాయింట్ ఏంటంటే అలా వాళ్ళు కట్ చేస్తారు కదా బ్రో, ఎట్లయినా అంత బెస్ట్ థింగ్స్ అని తీసేసి మనకి ఒక 29 minutes 30 minutes చేసారు. అది జబర్దస్త్ హైలైట్ అయింది. అందులో ఓ అంటావా మామ, పుష్ప థీమ్ మ్యాషప్ ఏకదమ్ ఉంటుంది ఎవ్రీథింగ్. అది బిట్ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయింది. ఒక 3 million 2 million కొన్ని పేజెస్లో చాలా. నా దాంట్లో 1 million దాకా రీచ్ అయితే కొట్టింది అది. ఇప్పుడు సాంగ్ ప్లే అవుతుంటే బ్యాక్గ్రౌండ్లో మీ బీట్ బాక్సింగ్ ఇస్తూ ఉంటారు. సో జనరల్గా ఇప్పుడు నేను అంత స్ట్రెస్ ఏం చేయను కానీ అంత కష్టపెట్టాను. ఒక 5 minutes ఏదైనా సాంగ్స్ కానీ లేదంటే తీన్మార్, మర్ఫా సాంగ్స్ అంటే పాడతా బ్రో. మనకి మీకు నచ్చిన బీట్ ఏదైనా ఒకటి ఆగకుండా ఒక 5 minutes నాకు వినిపించండి. బీటా 5 minutes చేయగలుగుతా బ్రో. ఇప్పుడు సింపుల్ నా లైవ్ షోస్ చూసుకుంటే మీకు ఎంత డ్యూరేషన్ ఉంటుంది లైవ్ షోస్. అది లైవ్లో నేను చేసిందే, అందులో ఏం లేదు చెప్పడానికి. ఇప్పుడు నేను 5 minutes చేయగలుగుతా, కానీ అది ఏమైపోతుంది, అది మీకు లాగ్ అయిపోతుంది. లేదు పర్లేదు. ఒకసారి ఏంటంటే డిఫరెంట్ మీరు ఒకటే ప్లే చేస్తుంటారు కదా, డిఫరెంట్గా మాకు వినిపిస్తూ ఉండండి. ఓకే 5 minutes మీ ఇష్టం ఎక్కువైనా పర్లేదు తక్కువైనా పర్లేదు, అంటే డిఫరెంట్ బీట్ వినాలని నాకు ఉంది. ఓకే డిఫరెంట్ బీట్స్ వినాలని ఫ్రీ స్టైల్ చేస్తా దాంట్లో.
ఎంతసేపు అయినా చేయొచ్చు బ్రో అట్లా. ఓకే. అట్లా ఇప్పుడు మాకు బ్యాండ్ ఉంటుంది. ఓకే. సో ఆ మ్యాషప్స్ చేసి జామింగ్ చేసి మేము లైవ్ షోస్ బ్యాండ్తోని నాకు చాలా బాగా అనిపిస్తుంది బ్రో. సోలో చేస్తా, సోలో బాగుంటుంది. బట్ వెన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ టుగెదర్ యాడ్ అయితే అది ఒక నెక్స్ట్ లెవెల్ వైబ్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ వైబ్ ఉంటుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి పుష్ప మూవీలో సాంగ్ ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ఆ మూవీలో సాంగ్ ప్లే అవుతుంటే వోకల్స్ అవన్నీ డౌన్ చేసిన తర్వాత ఓన్లీ సాంగ్ ఉంటే మీరు దానికి బీట్ బాక్స్ చేయొచ్చు బ్రో, చేయొచ్చు. 100% చేయొచ్చు. నేను ఒకటి అడుగుదాం అనుకున్నా. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ చూసినా కూడా ఒక కపుల్ బాగా వైరల్ అవుతున్నారు, చూసిరా? ఎవరాలు? ఆర్బిహెచ్ వ్లాగ్సా, ఆర్బిహెచ్ వ్లాగ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉన్నారు. ఓకే. వాళ్ళు 1 hour ఇదే ఇంకా వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారనమాట. ఓకే. సో వైఫ్ సాంగ్స్ పాడుతూ ఉంటుంది, వెనకాల ఏంటంటే ఇతను బీట్ బాక్సింగ్ ఇస్తాడు. అది బీట్ బాక్సింగ్ లా కాదు, సో తనకి మేబీ ఫన్నీ టైప్ చేయడం అట్లా ఇస్తాడు. సో అది రీసెంట్ టైంలో చాలా రీచ్ అయింది. ఒకసారి నేను చూపిస్తా. ఓకే. ఓకే. చూడు ఒకసారి, ఇది జనరల్గా చూసినా అనుకున్నా, చూసినా బ్రో, ఇది వచ్చింది చూసినా బ్రో. ఓకే. వీళ్ళు లైవ్ చేస్తారా? లైవ్ చేస్తారు వీళ్ళు. అరే రే రే రే, ఇది అందరు నాకు పెడతారు, ఎందుకు పెడతారు అర్థం కాదు. అరే నేను బీట్ బాక్స్ చేస్తా కదా. ఓకే, మనోడు వెనకాల బీట్ బాక్స్ చేస్తున్నా. ఓకే. వైబ్ ఉందిలే, వైబ్ ఉంది చాలా. ఇప్పుడు ఇల్లు రీసెంట్ టైంలో చాలా ఫేమ్ అవుతున్నారు. నాకు ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, దీక్షను పిలుస్తున్నాం అన్నప్పుడు నాకు స్ట్రైక్ అయింది ఇట్లా, అరే రీసెంట్ టైంలో వీళ్ళు బాగా ట్రెండ్ అవుతున్నారు అట్లా నన్ను కూడా చేయమంటారు. సో నాకు అదే ఐడియా వచ్చిందండి. అంటే ఇప్పుడు జనరల్ సాంగ్స్ వస్తుంటే చేస్తారు, మంచిగా చేస్తారు బ్రో. బట్ అది ఇప్పుడు చూడు, వాళ్ళ కంటెంట్ వేరు బ్రో. అంటే వాళ్ళు చూస్తున్నాం కదా, వాళ్ళ ప్రొఫైల్ చూస్తున్నాం కదా, అంటే చేస్తారు చాలా బాగా కంటెంట్ అని. ఏమన్నా అంటే వాళ్ళ టైప్ లో వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళ టైప్ లో వాళ్ళు కష్టపడతారు. ప్రొఫెషనల్ కి వీళ్ళకి డిఫరెన్స్ ఉంటది కదా. నేను అదే అంటున్నా. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఒక బీట్ ఇస్తున్నాడు అంతే. అంతే. సో తనకి ఇవన్నీ ఉంటాయి, దీంట్లో ఇన్ని టైప్స్ ఉంటాయి, సౌండ్స్ వచ్చి ఇవన్నీ మేబీ తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే ఈవెన్ ఆయన కూడా చేస్తుండు కాబట్టి తెలిసి ఉండొచ్చు. మేబీ ప్రాక్టీస్ ఆయన ఏం చెప్తారు, ఎట్లా బాగుందా అంటే లైక్ బ్రో ఇట్స్ ఫన్నీ బ్రో, గుడ్. ఎందుకంటే ఆయన నువ్వు 1 hour చేయగలుగుతున్నాను అంటున్నావు అంటే ఆయన అదేలా మంచిగానే ఉండదు. అంటే మేబీ చూడు బ్రో, ఆయన ఇప్పుడు ఎట్లా చెప్పాలి, వాళ్ళు మంచిగా ఇప్పుడు మస్తు అవుతున్నారని చెప్తున్నారు కదా. నేను కూడా ఇప్పుడు విన్నా, నాకు మంచిగానే అనిపించింది, గుడ్. నేను కూడా ఆల్ ద బెస్ట్ అని చెప్తా వాళ్ళకి 100%. చాలా మంది ఏంటంటే వైబ్ అవుతున్నారు. వీళ్ళు ఏ సాంగ్ అయినా ఏం చేస్తున్నారంటే జనరల్ గా ఆవిడ స్పీడ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ హైలైట్ ఏంది, ఆయన బీట్ బాక్స్ చేయడం హైలైట్ ఒకటి, అంతకన్నా మెయిన్ హైలైట్ అయింది ఇలా ఆవిడ సాంగ్ ఆవిడ సౌండ్లు వాడడము, డాన్స్ చేయడము హైలైట్ ఉంది. అట్లా ఉంది. సో ఫన్ చేయొచ్చు బ్రో, అట్లా కూడా మనం ఫన్ చేసి తీసుకురావచ్చు కంటెంట్స్, అట్లేం లేదు. కానీ బట్ అది కూడా వేరే టైప్ చూసేటాళ్ళకి. మనం ఏంటంటే కంప్లీట్ ప్రొఫెషనల్ మ్యూజికల్ పార్ట్లో డెప్త్కి వెళ్ళి కష్టపడి లైక్ మ్యూజిక్ అంటే బీట్ బాక్స్తో మ్యూజిక్ కంపోజ్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ బీట్స్ చేసి అట్లా ఇట్లా చేసి అట్లా మన కంప్లీట్. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు జనరల్గా స్టార్టింగ్ నుండి అంటే కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు అనేది హైలోకి వెళ్తారు అనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత రీచ్ హైలోకి వెళ్తారు వాళ్ళు, ఆడియన్స్కి తెలవడం కానీ జనాలు గుర్తుపట్టడం కానీ. కానీ మీకు వచ్చిన స్టార్టింగ్లోనే కొద్ది టైంలో అంటే హైలోకి వెళ్ళి చాలా జనాలకు తెలిసి దాని తర్వాత డౌన్లోకి వచ్చారు మీరు. అవును బ్రో. అంటే చాలా ఇప్పుడు చాలా మందికి తెలిసి ఇతను ఒక పర్సన్ ఉన్నాడు, బీట్ బాక్స్ అనేది మనకు అంటే ఏమంటారు పరిచయం చేశాడు అని చెప్పి చాలా మందికి అప్పుడు అనుకున్నారు. బట్ తర్వాత ఏంటంటే ఎవరికైనా కూడా 0 నుండి స్టార్ట్ అయ్యి ఒక 1000, 1 lakh అలా వెళ్తుంది. కానీ మీకు ఆల్రెడీ 1 lakh వెళ్ళి మళ్ళీ ఇలా తగ్గుతున్న వస్తున్నట్టుంది రీచ్. జనా తెలుసు ఎట్లా ఉంటుంది బ్రో, మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు బ్రో యాక్చువల్లీ రిజల్ట్ బ్రో ఇది అయితే అంటే బ్రో ఇప్పుడు బ్రో తెలుగు వాళ్ళకి ఫోక్ కావాలి, మొత్తం డించక్ కావాలి, అవే ఉన్నాయి. ఇప్పుడు ఇంత యూనిక్ స్టఫ్ని ఎంకరేజ్ చేసి ఎవరు వింటారు అన్నట్టు వాళ్ళు చేస్తారు. మనం ఏంది ఎంత హార్డ్ వర్క్ చేస్తాం ఓకే, అందుకని నేను తీన్మారే హిట్ అయింది, అందుకే మర్ఫానే హిట్ అయింది, ఏవి అర్థమైన అవే హిట్ అయినాయి. ఇప్పుడు
బీట్ బాక్స్కి ఉన్న ఏదైతే ఫ్యాన్ బేస్ ఉందో తెలుగులో లేదు. తెలుగులో లేదు. అదే ఇప్పుడు నువ్వు చూసుకో సౌత్ సైడ్, అదే మన బొంబాయి కానీ, ఢిల్లీ కానీ, కోల్కతా ఇవన్నీ తీసుకో, హిందీ వాళ్ళ సైడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వాళ్ళకి. ఫుల్ ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. ఫుల్ ఈడ ఏంటంటే ఏమో అర్థం కాదు. ఇప్పుడు అర్థం కాదు అసలు బీట్ బాక్స్ అనే వడే తెలియదు. మేబీ ఆడవాడు ఇట్లా చేస్తుండు, ఇట్లా అరే నోరుతో చేస్తుడు, అరే అవును కదా చేసిండు కదా అంటే గుర్తుపడతారు అంతే. ఎవరైనా ఇట్లా ఎక్కిరిస్తారా బ్రో, కించపరుస్తుంటారా జనరల్ బ్రో మస్తు అంటే అవును బ్రో, నేనైతే పట్టించుకోను, అస్సలు పట్టించుకోలేను. మేబీ చేస్తారు 100% చేసిర్రు. చాలా మంది ఇప్పుడు ఈవెన్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నా ఇంటర్ స్టార్టింగ్లో రాకపోతుండే కదా, మస్తు ఒకడు ఉంటుండే పేరు ఎందుకు కానీ, మస్తు మస్తు ఏడిపిస్తుండే, వేరే ఫైట్స్ అయినాయి అట్లా ఇట్లా నెగిటివ్ అంటే ఇప్పుడు చూడు బ్రో, ఒక కళ అని పెట్టుకొని ముంగలికి పోతుంటాడు, పట్టించుకోదు ఇవన్నీ అంతే. ఇంకా ఇప్పుడు వాడు అట్లా అనేసేవారికి వీడికి ఏమైపోతుంది, ఆశలు చంపుకుంటాడు వాడు. బాధ అనిపిస్తుంది చాలా. బట్ మనం ఏం పట్టించుకోలే బాయ్, ఒకరోజు పక్కా కొడతాం, 100% కొడతాం. ఆ రోజు ఈవెన్ మా మమ్మీ వాళ్ళు కూడా ఒప్పుకోలేరు. బీట్ బాక్స్ అంటే ఏంది, ఏం చేస్తున్నావు తుప్ప అసలు ఏంది, అసలు ఇది ఎవరు నచ్చుతారు, ఏంది అసలు ఇది, అసలు ఏం అర్థమవుతుంది. వాళ్ళు అప్పటికి కూడా మా మమ్మీ నాకు సపోర్ట్ చేసింది, మా ఫ్యామిలీ అందరు సపోర్ట్ చేసిర్రు. బట్ దే వాట్ దే డిడ్ ఇస్ లైక్, ఈ యాక్ట్ తెలుగు పీపుల్కి రీచ్ అవ్వదు. యూ బెటర్ కాన్సన్ట్రేట్ ఆన్ సింగింగ్, మ్యూజిక్ కంపోజిషన్, అట్లా మ్యూజిక్ లేళ్ళు, డ్యాన్స్ లేళ్ళు. ఇప్పుడు ఎందుకంటే తెలుగు ప్రజలు ఎట్లా మైండ్ సెట్ ఉంది వీళ్ళకి తెలుసు. బట్ అప్పటికి అమ్మ నాకు 1 lakh ఇచ్చి నాకు ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది ఇప్పించింది. నేను చేసిన తర్వాత షోస్ రావడం స్టార్ట్ అయినాయి, పైసలు రావడం స్టార్ట్ అయింది, పేరు రావడం స్టార్ట్ అయింది. అప్పుడు వాళ్ళకి హ్యాపీ ఉండే, ఓకే బై ఓకే చేసుకుంటుండు అట్లా ఇట్లా పోయి ఏమైనా అయింది. ఇప్పుడు ఫుల్ టైమ్ ఇది బీట్ బాక్సింగ్ అంటే లైక్ బ్రో ఫుల్ టైం ఏం లేదు బ్రో, జాబ్ చేస్తూ ఇది చేస్తా. షోస్ వచ్చినప్పుడు నాకు జాబ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, లేదంటే లీవ్స్ పెట్టుకుంటా నేను, మనం ఉన్న లీవ్స్ పెట్టుకొని షోస్ వెళ్ళి చేస్తూ ఉంటా బ్రో. ఇది బ్రో సాటర్డే సండేస్ ఆఫ్ ఉంటుంది, అప్పుడు షోస్ వస్తాయి. అట్లా మెయిన్ వీకెండ్లో ఉంటాయి అంతే. ఓకే. సో ఈ జాబ్ ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు మీరు? జాబ్ ఆల్మోస్ట్ ఆల్ 3-4 years నుంచి, 3 years చేస్తున్నా. 3 years నుంచి, పాస్ట్ 3 years నుంచి చేస్తున్నా. ఇప్పుడు ఇంకా వెల్ సెటిల్డా బ్రో? ఇప్పుడు ఇంకా ఇప్పుడు వెల్ సెటిల్డ్ అంటే మంచి ప్యాకేజ్ వచ్చే వరకు కష్టపడుతూనే ఉండాలి. మెయిన్ కాన్సెప్ట్ నాకు జాబ్లో లేదు బ్రో. ఇప్పుడు ఆ జాబ్ సంపాదించిన పైసా వచ్చినా కూడా మనకేం తృప్తి అనిపించదు. అది ఏదో చేస్తున్నాం వచ్చింది, కానీ ఒక ఈవెంట్ నుంచి వచ్చిన సంపాదన, మన సొంత కష్టము, మన ప్రజలు మెచ్చుకొని అందించిన పైసలు, అసలు ఆ కష్టం విలువని, ఆ కష్టం ఒక పైసానే వేరే ఉంటుంది అసలు. మీరు అదే బ్రో, ఇప్పుడు ఈజీగా వచ్చేసింది, ఎవరికి ఏమనిపించదు. ఇప్పుడు నేను ఎన్ని ఇయర్స్ నుంచి కష్టపడి చూపించి నేర్చుకొని అది చూపించి ప్రజల నుంచి ఎన్నుకొని వచ్చిన పైసలు, అది బ్రో అది బ్రో వెల్త్. అదే అసలైన వెల్త్. అది ఎప్పటికీ మన దగ్గర ఉంటుంది, పోదు ఉంటుంది. అది నాకు హ్యాపీ, అది నాకు మంచిగా అనిపిస్తుంది. అదే అందుకే ఎన్ని లక్షలు ఉన్నా ఏమున్నా ఒక ఈవెంట్తో చేసుకొని వచ్చిందే నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఫుల్ డిప్రెస్ అయిపోతా బ్రో షోస్ రాకపోతే. బట్ నిజంగా నేనేమంటా అంటే తెలుగు వాళ్ళు అన్ని యాక్ట్స్ని ఎంకరేజ్ చేయాలని అంటా నేనైతే. ఇప్పుడు బీట్ బాక్సర్స్ నా వల్ల అని చెప్పను, ఆల్మోస్ట్ ఆల్ బీట్ బాక్సర్స్ తెలుసు. బట్ ఆ బీట్ బాక్సింగ్కి వాళ్ళు డేర్ చేయలేదు, ఎవరు బయటకు రాలేదు. మేబీ నేను ఫుల్ ప్లెడ్జ్డ్గా తీసుకొని చేసిన, మనకు మొత్తం తెలుగు పీపుల్కి కూడా నచ్చింది, హైలైట్ అయినాం, ఓకే ఫైన్, ఇంకా చేయాలి. అది ఎంత వస్తుంటే బ్రో ఇప్పుడు ఈవెన్ నుండి ఒక 3 లక్షలు 4 లక్షలు వస్తాయి? హే బ్రో మాట్లాడుతా అంటే ఇప్పుడు చూడు బ్రో, ఇప్పుడు మనమంతా పెద్ద సెలబ్రిటీ అంటే ఇప్పుడు చూడు బ్రో, బీట్ బాక్స్ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, ఈ యాక్ట్ అంతా కాదు. ఇప్పుడు అన్ని లక్షలు అయితే ఏం రావు బ్రో అస్సలు, అన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్. అది ఇండియా లెవెల్ అంటే మొత్తం కంప్లీట్ కంట్రీ లెవెల్ అట్లాంటి లెవెల్లో పెద్ద షోస్ చేస్తే 100% వస్తాయి. షో బట్టి ఉంటుంది బ్రో. ఎందుకు 10 లక్షలు కూడా తీసుకోవచ్చు ఆడియన్స్. వాళ్ళ ఈవెంట్ ఏది ఎక్కడ చేస్తున్నాం అనేది. ఇప్పుడు IPLకి చేస్తే రావా, పక్కా వస్తాయి.
అట్లాంటిది మనం ఏంటంటే ఇప్పుడిప్పుడే లోకల్ అంతా హైలైట్ చేస్తున్నాం, స్టేట్ లెవెల్ వెళ్తాం అక్కడ అన్నప్పుడు మనకి 1 lakh వరకు 1,50,000 అట్లా వస్తుంది. ఓకే. ఇప్పుడు బ్యాండ్తో అంటే వేరే అయిపోతుంది, మళ్ళీ వేరే బ్యాండ్తో వాళ్ళకి వేరు మళ్ళీ. ఇచ్చుకోవాలి, వేరే వాళ్ళకి ఇచ్చుకోవాలి కదా బ్రో. సో అంటే బ్యాండ్తో సోలో అయితే వేరు, సోలో అయితే వేరు, బ్యాండ్తో అంటే వేరు ఉంటుంది. ఓకే. ఇప్పుడు జనరల్గా మంత్లీ ఎన్ని ఈవెంట్స్ చేస్తుంటారు బ్రో? ఇప్పుడు Bro, రీసెంట్ 25లో చూస్తే ప్రెజెంట్ అయితే ఏం లేదు బ్రో. తగ్గిపోయినాయా? ప్రెజెంట్ నిజం చెప్తున్నా, మార్కెట్ డల్ ఉంది నాది. పాయింట్ ఏంటంటే ఉండే అప్పుడు మనకి 21, 22, 23 వారికి అయితే బ్రో మంత్లీ అరౌండ్ 5 to 6 షోస్ చేస్తుండే, పెద్ద పెద్ద అవి కూడా. అంటే ఇప్పుడు అందరూ బేసిక్ డొమెస్టిక్ కూడా చేస్తారు, మనం అన్ని పెద్ద పెద్దవి చేస్తుండే. వచ్చేటివే ఇట్లా పెద్ద 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 కంపెనీస్, అట్లా పెద్ద మొబైల్ ఐరన్ చేస్తుండే, జీ అప్లియన్సెస్ చేస్తుండే, ఐటీ పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ చేస్తుండే. అట్లాంటివి కార్పొరేట్లో ఎక్కువ అడుగుతారు బ్రో బీట్ బాక్స్. కార్పొరేట్లో నేను అందుకే కార్పొరేటే చేస్తే ఎక్కువ డీసెంట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. కాలేజ్ షోస్ బ్రో విటోపియా ఫెస్ట్ చాలా నచ్చింది బ్రో నాకు. విటోపియా వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని విజయవాడలో ఉంటుంది. విటేపీలో నేను గెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన, అది సూపర్ హైలైట్ అయింది బ్రో. అది వన్ ఆఫ్ ద పెద్ద అంటే అరౌండ్ 20K 30,000 క్రౌడ్ ఉండే ఆడ. వన్ ఆఫ్ ద సూపర్ షో అనమాట నాది అది. దానికి వచ్చి ఉండే మంచిగానే. ఓకే. సో ఇప్పుడు అసలు లేవా ఈవెంట్స్? ఇప్పుడు 2024లో అయితే లేకుండే బ్రో, అస్సలు మొత్తం బ్రో డిప్రెస్డ్ బ్రో, మొత్తం అసలు ఎంత కష్టపడ్డా బ్రో. అంటే లిటరలీ అంటే అడిగిన లైక్ షోస్ చెప్పండి చూడండి కదా, ఒకవేళ ఉంటే చూడండి, మన బ్యాండ్ ఉంది ఇట్లా చూడండి అని. చూడు బ్రో, అంత పెద్ద స్టేజ్కి పోయి నేను నా దగ్గరికి ఇంత హైప్ గీప్ వచ్చేసి, అంటే అప్పటికి నేను అడుగుతుండే, అట్లానేం లేదు నాకు వచ్చినాయి అని. నేను తక్కువ కూడా చేసిన బ్రో, నేను ఒక 10-15,000కి కూడా చేసిన షో, చేసిన 5,000కి కూడా చేసిన. అట్లానేం లేదు, బడ్జెట్ అనేది మ్యాటర్ లేదు బ్రో. కంటెంట్ ఎంకరేజ్ చేయాలి, కంటెంట్ నచ్చాలి, క్లయింట్కి కంటెంట్ నచ్చిందా, మనం చేస్తున్నామా, హ్యాపీగా ఇస్తున్నారు, వైడర్ ఆడియన్స్కి రీచ్ అయితే చాలు నాకు. అది బస్, మనం ఎంత వచ్చింది ఇంతనే రావాలని ఏం లేదు, మనకి ఎంతలా బడ్జెట్ ఉంది, చలో ఇది నీకు యాక్ట్ కావాలి, నీకు నచ్చింది చేద్దాం అంతే. ప్లేస్ ఏమైనా అనుకుంటారా బ్రో? ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక పబ్లో అవ్వచ్చు, అట్లా ఇప్పుడు పబ్లో వాళ్ళు ఇన్వైట్ చేశారు అనుకోండి, లేదంటే లిక్కర్ పార్టీలో ఇన్వైట్ చేసి వాటికి కూడా వెళ్తుంటారా? లేకుంటే లే బ్రో, క్లబ్ షోస్ చేసినా కదా బ్రో, నెంబర్ బ్యాండ్ క్లబ్ షోలో ఓన్లీ బ్యాండ్ మనకి ఎంకరేజ్ చేస్తారు. సోలో బీట్ బాక్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు ర్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ర్యాప్ మంచిగా హిట్ అవుతుంది. ర్యాపర్స్ చాలా మంది ఎక్కువ అయిపోయినారు, హిప్ హాప్ అనేది గ్రోత్ వస్తుంది. సో నా టెక్నో ఈవెంట్స్ కూడా బాగా కండక్ట్ చేస్తారు క్లబ్ వాళ్ళు. నాదైతే నేను బ్యాండ్తోనే వెళ్ళిన. సో చూసినారు కదా ఇప్పుడు ఈటీవీలో వాయిలిన్, బీట్ బాక్స్ అండ్ కీస్ 3-piece బ్యాండ్ ఇదే చేసినాము. క్లబ్ షోస్ రాస్తాలో చేసిన బ్రో, మూన్ షైన్ అండ్ స్నాట్, వైట్ హార్ట్, ఇట్లా కొన్ని క్లబ్ షోస్లో చేసిన బ్రో. ఇప్పుడు ఈవెంట్స్ మీరు చేస్తుంటారు కదా జనరల్గా, దీంట్లో ఫ్లాప్ అయింది, అరే నేను కొంచెం సరిగ్గా పర్ఫామ్ చేయలేదేమో, ఇంకొంచెం ఎక్కువ చేస్తే బెటర్గా చేస్తే బాగుంటుండే అని ఈవెంట్ అయిపోయిన తర్వాత ఏమైనా ఫీల్ అయిన ఈవెంట్స్ ఉన్నాయి ఎవరు ఏమైనా? ఇంకొంచెం ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి బ్రో. ఒక్కొక్కసారి బీట్ మిస్ అవుతుంది, బ్రీత్ ఆగక, లేకపోతే ఏదో అయ్యి ఆ సౌండ్ వినిపించక, చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కదా. మీరు 1 hour అన్నప్పుడు ఆ టైంలో కూడా ఇంకా ఇబ్బంది అవుతుంది కదా, 1 hour కంటిన్యూగా చేయాలి. అవును, మళ్ళీ క్లబ్ షోస్లో మినిమం 1 hour 1.5 hour అడుగుతారు, ఇబ్బంది అవుతుంది బ్రో, అవుతుంటుంది. బట్ ఇప్పుడు ఎవరైనా ఇబ్బంది చేస్తారు బ్రో. బట్ బీట్ బాక్స్లో ఎట్లయినా కామన్ అని అందరు అనుకుంటారు, బట్ అది మేనేజబుల్. నేను వెంటనే పికప్ చేసేసుకొని యాడ్ చేయడం ఏదో ఒకటి చేసేస్తుంటాను. ఇప్పుడు ఈ బీట్ బాక్స్ నుండి మీకు అంటే ఈవెంట్స్ ఇవే కాకుండా జనరల్గా షార్ట్ ఫిలిమ్స్, మూవీస్ అటు సైడ్ నుండి ఏమైనా వస్తాయా బ్రో? అటు సైడ్ గ్రోత్ ఉంటుంది ఏమన్నా అసలు? బ్రో ఇప్పుడు గుడ్ క్వశ్చన్ బ్రో. యాక్చువల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్స్ కానీ వీళ్ళు కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ క్రియేటివ్గా థింక్ చేస్తున్నారు, బీట్ బాక్స్ అనేది వాడుతున్నారు ఈ మధ్య. చాలా మంది బీట్ బాక్స్ అనే యాక్ట్ చూపించాలి, సంథింగ్ స్పెషల్ చూపించాలి అని అలాగా వచ్చింది. చాలా నేను చూసిన అడ్వర్టైజ్మెంట్లో బీట్ బాక్స్ యాడ్స్ ఉన్నాయి, మనకి మూవీలో బీట్ బాక్స్ వాడినరు, చాలా మంది వాడుతుండ్రు. నేను అట్లనే నేను హతవిధి అని 1-2 years కిందనో కంప్లీట్ స్కోరింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ అంతా కూడా బీట్ బాక్స్ అండ్ అందులో ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడి కంప్లీట్ బీట్ బాక్స్ మెయిన్ లీడ్గా
మనము చేసినాం. మూవీ హోల్ మూవీ మొత్తం బీట్ బాక్స్ తోని చేసినాము. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి సుధా శ్రీనివాస్. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయినాం అప్పటి నుంచి. ఇక అప్పుడు నేను తను కలిసి ఒక ద ట్యూన్ అని చిన్నగా ఆడుతూ పాడుతూ ఒక చిన్న ట్యూన్ 1 minute 30 seconds 40 seconds బీట్ చేసినాము. సో అన్నిట్లలో ఉంటుంది. నా స్పాటిఫైలో అన్నిట్లో ఉంది బ్రో. నాది దీక్షిత్ డిబిఎక్స్ అని కొట్టంగానే DIKSHIT స్పేస్ DBX అని మనం టైప్ చేయగానే ఆల్మోస్ట్ ఆల్ అన్నిట్లో మనకి Jio7, స్పాటిఫై, గానా, అన్నిట్లో ఉంటుంది. అన్నిట్లో వచ్చేస్తుంది. సో మెయిన్ సోర్స్ ఏముంటుంది బ్రో ఇప్పుడు నేర్చుకోవాలంటే? ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఇట్లా ఏమైనా ఉంటాయా నేర్చుకోవాలంటే? మీరు ఎట్లా నేర్చుకున్నారు ఆ టైంలో? బ్రో మొత్తం నేను బీట్ బాక్స్ నుంచి కంప్లీట్ బీట్ బాక్సే బ్రో. నాకు ఎవ్వరేం నేర్పలేదు. నాకు చెప్పంగానే సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. యూట్యూబ్లో ట్యూటోరియల్స్ వచ్చినాయి. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఎట్లా నేర్చుకోవాలి. నేను ఏం చేస్తుండే, నాకంటే అంత పిచ్చి ఇంట్రెస్ట్ ఉండే. సో స్లో చేస్తుండే. బీట్ ఎట్లా పడుతుంది ఒక్కొక్క బీట్ ఏం నేర్చుకుంటుండే. అట్లా మనం కంప్లీట్ యూట్యూబ్ నుంచి మనం స్లోగా ప్రాక్టీస్ చేస్తూ మన ఓన్ ప్రొఫెషనాలిటీతో మనం ఓన్గా రన్ చేసేసినాం మనం. అట్లా బీట్ బాక్స్ చేస్తూ ఓకే. ఇప్పుడు చూడు బ్రో, బీట్ బాక్స్ ఆల్మోస్ట్ ఆల్ చూపించేసినాం. బ్యాండ్తో వెరైటీ చూపించిన, సోలోగా చూపించిన, డ్యాన్స్తో చూపించిన. ఇంకా కొన్ని మళ్ళీ ఛాన్స్ వస్తే ఇంకా నెక్స్ట్ మన వేరే ఇన్స్ట్రుమెంట్ జుగల్బంద్ కూడా చూపిద్దాం. హోప్ఫుల్లీ రావాలి, నో టెన్షన్. పాయింట్ ఏంటంటే ఇప్పుడు కంప్లీట్ నేను ఏంటంటే మ్యూజిక్ కంపోజింగ్ చేస్తున్నా అనమాట. లైక్ నా సోలో సాంగ్ వచ్చింది ద నిజం అని, నిజం ద ట్రూత్. అది ర్యాప్ మన డాక్స్ అని ఫ్రెండ్ చేసిండు. ర్యాప్ లిరిక్స్ రాసిండు, ర్యాప్ చేసిండు. అందులో ట్యూనింగ్, మ్యూజిక్ కంపోజింగ్ అండ్ సింగింగ్ నేను చేసిన. నిజం అని సాంగ్ ఉంటుంది మనకి ఆన్లైన్లో అన్నిట్లో ఉంది, నిజం ద ట్రూత్. మ్యూజిక్ వీడియో త్వరలో వస్తుంది కొన్ని రోజుల తర్వాత. జస్ట్ ఆడియో రిలీజ్ చేసినాం. సో యాజ్ అన్ ఫస్ట్ సాంగ్ యాజ్ అన్ మ్యూజిక్ కంపోజర్ అనమాట. ఇప్పటివరకు బీట్ బాక్స్ చేసినాం. ఇప్పుడు మ్యూజిక్ అంటే కంప్లీట్ ట్యూన్ అంటే ఇన్స్ట్రుమెంటల్తోని. మ్యూజిక్ కంపోజింగ్ వేరు, బీట్ బాక్స్ వేరు కదా బ్రో. బీట్ బాక్స్కి సంథింగ్ మూవ్తో చేస్తాం, షో కేసెస్ చేస్తాం. ఇది కంప్లీట్ మ్యూజిక్ కంపోజింగ్ అను. మ్యూజిక్ ప్రొడ్యూసర్గా అది నాది ఫస్ట్ సాంగ్ నిజం ద ట్రూత్. మనోడు జబర్దస్త్ లిరిక్స్ రాసిండు అలా. అందులో నా సింగింగ్ పార్ట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా వినండి. అందరు కూడా ఆదాబ్ హైదరాబాద్ ఫాలోవర్స్ అందరు కూడా ఒకసారి విని రివ్యూ చేయండి. నిజంగా ఇట్స్ చాలామందికి నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఫైనల్గా ఏం చెప్తారు ఆడియన్స్కి? ఈ బీట్ బాక్స్ గురించి అవ్వచ్చు, మీ పర్సనల్గా అవ్వచ్చు, ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? బ్రో మెసేజ్ అంటూ ఏం లేదు బ్రో. నువ్వు ఒకటి నమ్ముకున్నావు అనుకో, దాన్ని పక్కా కష్టపడి పక్కా సాధిస్తావు నువ్వు. ఎందుకంటే నాతో అదే అయింది. అండ్ ఇంకొకటి బ్రో, వాట్ యూ థింక్ యూ బికమ్ బ్రో. ఇది 100% బ్రో. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా అనుకున్నావు, నువ్వు 100% దాని గురించి ఉన్నావు అంటే 100% యూనివర్స్ నీకు హెల్ప్ చేస్తుంది బ్రో. ఇది డామ్ షూర్. అంటే లైక్ థింక్ చేసి కూర్చోవడం కాదు బ్రో, కష్టపడాలి, ఎఫర్ట్ పెట్టాలి, కంప్లీట్ ఎనర్జీ ఇచ్చేసినావు అంటే 100% నువ్వు అవుతావు. అప్ అండ్ డౌన్స్ వస్తాయి, పట్టించుకోదు అసలు. ఈ లోకంలో ఈ సమాజం మాటలు అస్సలు పట్టించుకోదు బ్రో, అస్సలు పట్టించుకున్నాడు ఆగమైపోతాడు. నన్నది ఇదేమన్నది నీకు నచ్చిందా నువ్వు చెయ్యి. దానివల్ల ఎవరికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? లేదు, ఇబ్బంది అవ్వట్లే, మంచిగా అవుతుంది అందరికీ అని అంటే యు గో అంతే. ఓకే. అంటే కనిపించకుండా పోయారు మొత్తం. అసలు దీక్షిత్ ఏడి మాయమైపోయాడని ఏదో ఒకటి ఉండే, ఏంటది? అంటే అప్పుడు ఛాన్సెస్ రాకపోయేసరికా, లేదంటే ఏదైనా పర్సనల్ ప్రాబ్లం వల్లనా? అంటే బ్రో చూడు బ్రో, చెప్పినా కదా 2023 నుంచి అప్పటి వరకు నేను యాక్చువల్లీ నా జర్నీ స్టార్ట్ అయింది ఎప్పుడు 2018 అట్లా స్టార్ట్ అయిపోయింది. నేను స్టడీ ఉండే, నాకు కూడా ఏమో అనిపించలే. అంటే లైక్ నేను ఫేమ్ అవ్వాలి అనుకోలేదు అప్పటి వరకు. తర్వాత నేను యాక్ట్ నేర్చేసుకున్న తర్వాత ఫుల్ ప్లెజ్డ్ అయిపోయింది. ఓకే చూపించాలి అనగానే ఫన్ పటకా ప్రాంక్స్టర్ కిరణ్ మచ్చా కానీ వాళ్ళు నన్ను ఫుల్ సపోర్ట్ చేశారు. నెక్స్ట్ ఏమైంది, వచ్చింది 2020 వరకు నడిచింది మంచిగా జబర్దస్త్. అప్పుడు నెంబర్ ఆఫ్ షోస్ మంచిగా, అదొక వేరే వైబ్ ఉండే బ్రో. తర్వాత 24లో మొత్తం డౌన్ బ్రో, మొత్తం ఒక్క షో రాలేదు నాకు అసలు. ఇంకా మా మదర్కి కూడా
ఫైనల్ గ్రేడ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. సో అన్క్యూరబుల్ అసలు. సో ఇక అండ్ అప్పుడు హౌస్ హౌస్ బర్డెన్ ఉండే, ఫ్యామిలీ కండిషన్స్ చాలా వరస్ట్ ఉండే బ్రో. జాబ్ లేకుండే, చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన బ్రో. చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేసి తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడు మనం జాబ్ చేస్తూ, అందుకే ఇది అందుకే నేను దూరం అయిపోయినా బ్రో. చేయలేకపోయినా, ఆ కంటిన్యూటీ లేకుండే, ఆ ఛాన్సెస్ కూడా కొన్ని కొన్ని వచ్చి కొన్ని రాలేవు. బట్ అట్లానే స్టెప్ బై స్టెప్ రీసెంట్గా మనం టీవీలో మళ్ళీ కనిపించడం జరిగింది 1 year బ్యాక్. చూసుకుంటే మెస్మరైజింగ్ బీట్ బాక్స్ అనేది 1 year బ్యాక్ అంతే. సో అప్పటి నుంచి మనకి షోస్ కొద్దిగా రావడం చేయడం చేస్తున్నాను అనమాట. మెయిన్ ఇంట్లో మదర్కి అట్లా అవ్వడము, అదేవిధంగా ఇల్లు మేము తీసుకున్నాం అనమాట. దానికి హౌస్ పర్పస్ చాలా హార్డ్ వర్క్ చేసి ఉండే. అక్కడ ఆల్మోస్ట్ 1-2 years అయిపోయింది బ్రో. అట్లా ఆగిపోయిన అట్లా కంప్లీట్. ఇంకా నేను కూడా బీట్ బాక్స్ గురించి ఏమనిపించిందంటే, తెలుగులో చేసినాము, ఈ తెలుగు పీపుల్కి అర్థం అవ్వట్లే. బట్ మనకి దీంతోనే మనం ఎదిగినాం. నాకు ఇష్టం చాలా. బట్ ఏ విధంగానైనా మళ్ళీ నేను పీపుల్కి ఇంజెక్ట్ చేస్తా ఇది 100%. సో నేనేమనుకుంటున్నా, మ్యూజిక్ కంపోజింగ్, సాంగ్స్ పాడడం. యాక్చువల్ నాకు సింగింగ్ ఇష్టం బ్రో. సింగింగ్ కూడా ఇష్టము, నేను మ్యూజిక్ కంపోజ్ చేయడం ఇష్టము. సో బేసికల్లీ పాడుతుంటే చాలా మందికి చాలా మస్తు ఉంది నీ వాయిస్, చాలా బాగుందని అంటారు. బట్ అదే మరి అదే విధంగా మ్యూజిక్ కంపోజింగ్ చేస్తూ నేను ఇప్పుడు మ్యూజిక్ ప్రొడక్షన్కి వచ్చేసిన అనమాట. బీట్ బాక్స్ కూడా చేస్తా, బీట్ బాక్సింగ్ కూడా ట్రాక్స్ వస్తాయి. ఫ్యూచర్లో మంచి బీట్ బాక్స్ ఆల్బమ్ కూడా చేయాలనుకుంటున్నా. అదే. సో ఒక బీట్ ఇవ్వండి బ్రో, బీట్ తోటి మనం ఇది ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. మంచి బీట్. ఓకే బ్రో. అయితే బ్రో ఈ మొత్తం త్రూఅవుట్ జర్నీలో బ్రో, దట్ ఫ్లో అంటే నేను కంపోజ్ చేసిన ట్రాక్ చాలా మందికి రీచ్ అయిన ట్రాక్ బ్రో. అందరు హార్ట్స్ని గెలుచుకున్న ట్రాక్. ప్రతిసారి స్టేజ్ షో మీద చేయని అంటే లేచి నిలబడి క్లాప్స్ వస్తాయి అన్నమాట దీనికి. అంత ఇష్టపడ్డారు అన్నమాట ఈ ట్రాక్. నేనే కంపోజ్ చేసిన ఇది దట్ ఫ్లో అనేది ట్రాక్ బ్రో. ఓకే. సో దీని పేరు దట్ ఫ్లో. ఇది ఆల్మోస్ట్ ఆల్ 2000 అంటే 2019లో నేను అవును వాళ్ళు ఇద్దరు గొడవ పడ్డారు కదా, అప్పుడు తయారు చేసిన బీట్ అనమాట. ఓకే. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవర్ గ్రీన్ లాగానే ఉంది. బీట్ బాక్స్ లైవ్ షోకి పాగలు ఉంటుంది. అది అంటే ఇది ఎట్లా అంటే లైక్ drop it. నైస్ సూపర్. అది బ్రో. ఓకే. సో దట్ ఫ్లో ఈవెన్ మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ బీట్. చాలా బాగా అప్పుడు వచ్చింది బ్రో ఆ మెలోడీ లైన్ కంపోజ్ చేయడానికి. ఏమైనా సంథింగ్ వేరియేషన్స్ చూపించాలి ఈ బీట్లోనే. సో అది అనమాట. చేంజెస్ చూసారు కదా ఎట్లా ఉందో, అట్లా వచ్చింది, తర్వాత ఇట్లా వచ్చింది, తర్వాత అట్లా వచ్చింది. సో దట్ సో ఓన్ కంపోజింగ్ ఇది మీరు అంటే బీట్ అదంతా ఇదంతా కంప్లీట్ నా ఓనే. ఆ ట్యూనింగ్ మెలోడీ వేయడము అది ఎక్కడి నుంచో ఏం లేదు. డైరెక్ట్ అంటుంటే హమ్మింగ్ చేస్తుంటే వచ్చింది. ఆ హమ్మింగ్ చేస్తుంటే అరే చాలా బాగా అనిపిస్తుంది, దానికి బీట్ యాడ్ చేద్దాం, ఆ తర్వాత వేరియేషన్ చూపిద్దాం, తర్వాత డ్రాప్ ఉండాలి. సో డ్రాప్ ఉంది కదా, సో డ్రాప్ ఉండాలి. నెక్స్ట్ అవుట్రో, ఎండింగ్, అట్లా. సో అది అనమాట. సో కంపోజింగ్ స్కిల్స్ అనేది బీట్ బాక్స్ వచ్చినప్పటి నుంచే వచ్చేసినాయి బ్రో. నేను ఇప్పుడు కీబోర్డ్ కూడా నేర్చుకుంటున్నా. అంటే కంప్లీట్ ఫుల్ ప్లేజ్ రాదు నాకు కీబోర్డు, బట్ మ్యూజిక్ థియరీ ఎవ్రీథింగ్ అది అంతా ఉంది. సో మ్యూజిక్ ప్రొడ్యూసర్గా బయటకు రావాలని ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాం. నిజం ద ట్రూత్ అనేది చాలా జబర్దస్త్ సాంగ్ ఉంది, మీరు వినండి ఒకసారి.
నెక్స్ట్ ఇంకా చాలా మంచి మంచి కమర్షియల్ సాంగ్స్ వస్తున్నాయి మనకి, వస్తాయి ఫ్యూచర్లో. స్టే ట్యూన్ అంతే. ఓకే. సో గైస్ చూశారు కదా, ఇది దీక్షిత్ ఇంటర్వ్యూ. తన చాలా విషయాలు కూడా మనం మాట్లాడినాం. అండ్ తను బీట్ బాక్సింగ్ ఎలా నేర్చుకున్నాడు, తను నేర్చుకున్న టైంలో ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, సో ఇవన్నీ కూడా చెప్పారు కదా. సో ఇదన్నమాట మొత్తంగా కూడా దీక్షిత్ ఇంటర్వ్యూ.